ఇది సంతోష్ రావు ఇక నిన్న విచారణ తర్వాత ఇక మరి మొత్తం మామూలు కాదు, ఇక ఆయనే ముఖ్యమంత్రుల ఫీలింగ్ మొత్తం మామూలు లేదు. ఇక జగన్ని మించి ఆయన యాక్టింగ్ చేస్తుండే ఆయన ఫుల్గా. సిట్ విచారణ అనంతరం బయటకు వస్తున్న సంతోష్ రావు అట ఫోన్ ట్యాపింగ్ నెంబర్లు మీరే ఇచ్చారా? కవిత ఆమె భర్త ఫోన్ను ట్యాప్ చేయించారా? సమాచార సేకరణలో మీ పాత్ర ఏమిటి? ప్రభాకర్ రావు టీంలో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా తరచూ ఎందుకు మాట్లాడారు? శ్రవణ్ రావు వార్ రూమ్లో ఎలాంటి కార్యకలాపాలు జరిపారు? బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై సిట్ ప్రశ్నల వర్షమట. జూబ్లీహిల్స్ పిఎస్లో 7.5 గంటల పాటు విచారణట. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు మంగళవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్ అధికారులు సంతోష్ రావును సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన నెంబర్లను మీరే ఎవరికైనా ఇచ్చారా? అలాగే సమాచార సేకరణలో మీ పాత్ర ఏమిటి? వంటి ప్రశ్నలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. నాడు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన నిర్ణయం ఎవరిదంటూ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక మొదటి దెయ్యం సంతోష్ రావే. గుంపు మేస్త్రికి ఆయన ప్రధాన గూఢాచారట. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని సైతం రేవంత్ రెడ్డికి చేరవేస్తాడట. ఉద్యమకారులను కేసీఆర్ దూరం చేసిన దుర్మార్గుడట. కల్వకుంట్ల కవిత నిన్న మాట్లాడారు. ఇక సీఎం అంటే తెలంగాణ చీఫ్ మినిస్టర్ కాదని కోల్ మాఫియాకి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు సింగరేణి కార్మికులను ఎస్ఐబి మాజీ అధికారి ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని ముందు పెట్టి నిందితులతో జరిగిన సంభాషణలో సమాచారం మార్పిడి అంశాలపై సిట్ విచారించినట్లు సమాచారం అట. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అధికారులు కొన్నిటిని సంతోష్ రావు ముందు నుంచి ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ స్టేట్మెంట్పై కూడా ఆయన ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తున్నది. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు సంబంధించిన అంశంపై సిట్ అధికారులు ఆరా తీసినట్టు సమాచారం అట. ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో మీకు ఉన్న పరిచయం ఏమిటి? ఛానల్ వార్ రూమ్లో ఏ విధమైన కార్యకలాపాలు జరిగాయనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా పేర్కొన్న ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా తరచుగా ఎందుకు మాట్లాడారు? కాంగ్రెస్ నేతల నెంబర్లు మీరు ఎస్ఐబి అధికారులకు మీరే అందజేశారా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల సమయంలో జరిగిన కమ్యూనికేషన్లు, ఆర్థిక లావాదేవీలను అలాగే సాంకేతిక వనరుల వినియోగం వంటి అంశాలపై సిట్ అధికారులు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వార్ రూమ్ కార్యకలాపాలు, కాల్ డేటా విశ్లేషణ, సంబంధిత వ్యక్తులతో ఉన్న పరిచయాలపై ప్రశ్నలు సందర్శించినట్లు తెలుస్తూ ఉంది. విచారణలో భాగంగా డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు, సందేశాల మార్పిడి తదితర అంశాలను సిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నదట. కవిత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై దర్యాప్తట. మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపైన సిట్ విచారణ సాగిస్తుంది. కవిత దగ్గర వ్యక్తుల ఫోన్ నెంబర్లను ఎస్ఐబి ప్రభాకర్ రావుకు మీరే పంపించారా అని కూడా ప్రశ్నలు అడిగినట్టుగా సమాచారం. అదేవిధంగా కవిత భర్త అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ జాబితాలో ఉన్నట్లు సిట్ అనుమానిస్తున్నదని, కవిత కదలికలను ఎందుకు ట్రాక్ చేయించారు, ఆ సమాచారం ఎవరికెవరికి చేరింది అనే అంశాలపైన సిట్ అధికారులు సంతోష్ రావును వివరణ కోరినట్టు తెలుస్తున్నదట. మొదటి దెయ్యం సంతోష్ రావట. గుంపు మేస్త్రికి ఆయన ప్రధాన గూఢాచారట. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని సైతం రేవంత్ రెడ్డికి చేరవేస్తాడట. ఉద్యమకారులను కేసీఆర్కు దూరం చేసిన దుర్మార్గుడట. సంతోష్ రావు గురించి నిన్న కవిత మాట్లాడుతాం. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను
ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో మంగళవారం కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్లో సగం ఇడ్లీ తిన్నారా, పూర్తిగా ఇడ్లీ తిన్నారా అన్న సమాచారాన్ని సైతం గుంపు మేస్త్రికి చేరవేసేది సంతోష్ రావు అని ఆరోపించారు. కేసీఆర్కు ఉద్యమకారులను అమరవీరుల కుటుంబాన్ని దూరం చేసిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాపం ఖచ్చితంగా ఈ దుర్మార్గుడికి తగులుతుందన్నారు. గద్ద లాంటి వారిని గంటలు గేట్ బయట గద్దర్ లాంటి వాళ్ళని గంటలు గేట్ బయట వేచి చూడడం, ఈటల లాంటి వారు పార్టీ నుంచి బయటకు రావడానికి సైతం సంతోష్ రావే కారణమన్నారు. ప్రధాన గూఢాచారి అయిన సంతోష్ రావును శిక్షిస్తాడని తాను నమ్మటం లేదని ఆయనను సిట్ పిలవడం మంచిదే, కానీ ఆయనకు శిక్ష పడడం అనుమానమేనని అన్నారు. పోలీస్ చట్ట నిజాయితీగా పనిచేస్తే సంతోష్ రావుకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు తమ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తాను చెప్పిన దెయ్యాల్లో మొదటి దెయ్యం సంతోష్ రావు అని స్పష్టం చేశారట. ఆయనకు హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు ఒత్తాస పలుకుతున్నారో అర్థం కావడం లేదట. ఇప్పుడు ఇవేం చెప్తా ఉంది, ప్రధాన పాత్ర అన్ని విషయాల్లో కేసీఆర్ విషయంలో ప్రధాన పాత్ర పోషించిన సంతోష్ రావే. ఆ రాడు గద్దర్ని గంటలు వెయిట్ చేయించడానికి కారణం, ఈటల రాజేంద్ర బయటికి పోవడానికి కారణం సంతోష్ రావే. మొట్టమొదటి దెయ్యం, నేను చెప్పిన ఇద్దరు దెయ్యాల్లో మొట్టమొదటి దెయ్యం సంతోష్ రావే అని చెప్తా ఉంది. సో ఆ దుర్మార్గుడని ఆమె చెప్తా ఉంది. ఈడ ఎట్లా ఉందంటే పంచాయతీ మొత్తం కూడా ఇంటి పంచాయతీ మొత్తం పబ్లిక్లోకి వస్తుంది. అది పర్సనల్ ఎజెండానా లేకపోతే ఇంకోటా, ఆమె టార్గెట్ ఏందనేది తెలియదు. ఇప్పుడు ఇంకోటి చెప్తా ఉంది, రేవంత్ రెడ్డి సంతోష్ రావుని అరెస్ట్ చేయిస్తాడా అనే డౌట్ కూడా వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఇంత గూఢాచారిగా పనిచేస్తున్న వ్యక్తిని ఎట్లా అరెస్ట్ చేస్తారన్న నమ్మకం నాకు లేదంటున్నాను. మరి మాకు లేదు, అరెస్ట్ చేస్తారని. ఇప్పుడు కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, సంతోష్ రావుని కానీ ఎవరిని అరెస్ట్ చేస్తారన్న క్లారిటీ మాకు లేదు, మాకు నమ్మకం లేదు కంప్లీట్గా. ఇక అందరూ ఒకటే వీళ్ళు.